ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జగన్ని విజయ్ ఫాలో అవుతాడట. బాంబు పేల్చిన రోజా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి రోజా ఈరోజు ఎక్కడో గంగమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ ఏదో సంబరాలు జరుగుతున్నాయంట. ఆ సందర్భంగా అక్కడికి వెళ్ళారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. అంతవరకు బాగుంది. ఆ తదుపరి మన విలేకరు సోదరులతో కొంచెం ముచ్చటించారనమాట. దానిలో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు, ప్రస్తుతం ఏదైతే తమిళనాడు రాజకీయాలు హాట్గా జరుగుతూ ఉన్నాయో ఈ క్రమంలో విజయ్ గురించి కూడా మాట్లాడారు. సరే, ఆ మాట్లాడే దాంట్లో ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒకసారి ఆయన చూపించినట్లుగా అది వైరల్ అయింది కదా. అది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని విజయ్ గారికి అందజేస్తే అది తీసి చూపించారు. అంతవరకు బాగుంది. అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూడా ఇష్టం. ఇక ఆ తర్వాత ఆ డ్రెస్సింగ్ స్టైలు ఇదంతా కూడా ఆయన్నే ఫాలో అవుతాడు. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే, ఆయన మాట్లాడే తీరు, ప్రచారం చేసే విధానం ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతాడు అన్నారు. అక్కడి వరకు బాగుంది. ఇంకా నేను పరిపాలన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఫాలో అవుతాడు అంటే సరే, అందులో కూడా కొన్ని తీసుకోవచ్చు. పోనీ ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం, సంక్షేమ పథకాలు అనేది అంతవరకు తీసుకుంటే పర్వాలా. ఎందుకంటే ఆయన క్రమం తప్పకుండా ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అనేది మాత్రం టైంకి వేసేవాళ్ళు. అప్పు చేస్తారు, ఇంకోటి చేస్తారు, పక్కన పెట్టండి. సో ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం వరకు ఓకే. కానీ ఆయన టైప్లోనే పాలిస్తాడు అది ఇది అని అంటే ఇది కొంచెం ఆసక్తికరమైన విషయమే, చర్చించుకోవాల్సింది. ఎందుకంటే ఒకవేళ ఆయన పరిపాలన మంచి పరిపాలన అయితే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించేవాళ్ళు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ కూడా చేశారు కదా, ఏమని, నా పాలన నచ్చితేనే మీరు ఓటేయండి అని చెప్పేసి ప్రజలను అడిగారు. మీ పాలన మాకు నచ్చలేదు అని ఆయనకు ఓటేయలేదు. కానీ ఇక్కడ ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తరహాలోనే ఇచ్చేయాలి, 99% మేము హామీలు అమలు చేసాం. మరలా ఈ పాచింతకాయ పచ్చడే. పైగా దానికి ముందే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ అక్కడ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారట. ఆ ప్రశ్న కూడా అడిగితే, వెళ్ళారా, ఈవీఎంలు నొక్కి వెళ్ళారో, ఇంకొకళ్ళు ఈవీఎంల ద్వారా వచ్చారో, ఇంకొక ద్వారా వచ్చారో అని మళ్ళీ ఇదే పాచింతకాయ పచ్చడి. ఎంతకాలం ఈవీఎంలు అంటారు. రేపు 2029లో కూడా చూద్దాం, అప్పుడు ఈవీఎంలు ఏం చేస్తాయో ఏంటో అంట. రోజా గారు ఈ బేసిక్ థింగ్ ఒకటి ఎందుకు మర్చిపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, కౌంటింగ్ రోజు తొలుత లెక్కింపు జరిగేది పోస్టల్ బ్యాలెట్. ఆ పోస్టల్ బ్యాలెట్లోనే వైసీపీ అంతు లేకుండా పోయింది. ఆ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? పోస్టల్ బ్యాలెట్ అనేది ఏమైనా ఈవీఎంల ద్వారా వేసేది కాదు కదా, మాన్యువల్గా వేసేదే కదా. మరి అటువంటి మాన్యువల్గా వేసే ఓట్లలో కూడా వైసీపీ ఎక్కడ మెజారిటీ ఉంది? రాలా. మాట్లాడితే ఈవీఎంలు అని అంటే, ఒకవేళ నిజంగానే ఈవీఎంలో మ్యానిపులేషన్ చేసే లేకుండా తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా కేంద్రం ఆ రకంగా ఎందుకు ఉంటుంది? ఇక ఆ తర్వాత రేపు 2029లో కూడా ఈవీఎంల ద్వారానే జరుగుతుంది కదా. మరి దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు అప్పుడైనా? ఒకటి. అంతెందుకు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ ఒంటిమిట్ట అలాగే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక జరిగింది కదా, ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో మరి ఏ ఈవీఎం ఉందని మీకు డిపాజిట్లు కూడా రాకుండా గల్లంత అయిపోయినాయి. అవి మర్చిపోతారు. మనకి చాలా అనుకూలంగా వాటిని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అంతేకాని మాట్లాడితే ఈవీఎంలు అంటే వీళ్ళు చేసిన పాలన, బ్రహ్మాండమైన పాలన ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆత్మ పరిశీలన చేసుకోరు. మనం ఎందుకు ఓటమి చెందాము, మన పాలనలో వైఫల్యాలు ఏంటి, అవి మాత్రం చెక్ చేసుకోరు. అవి చెక్ చేసుకోనంతకాలం వైసీపీ భవిష్యత్తు అంతా కూడా అగమ్య గోచరమే. ఈ రకంగా విజయ్ అనుసరిస్తాడు అది ఇది అని అన్నారు. సరే, రోజా గారు మరి మొన్నే కదా, నెల రోజులు కూడా అవలా, తమిళనాడులో ఇదే స్టాలిన్ గారికి సంబంధించిన కార్యక్రమంలోకి వెళ్ళి స్టాలిన్ గారు సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. వదిలేశారా ఆయన్ని? మన దెబ్బకి ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలుపొందలా. మనం సక్సెస్ఫుల్ అన్నామో లేదో మరి ఆ పవర్ ఏంటో తెలీదు. ఆయన కనీసం పాపం ఎమ్మెల్యేగా కూడా గెలవలా. అయినా సరే ఆయన చాలా హుందాతనంగా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి రోడ్ షో చేయటం, వాళ్ళకి అభివాదాలు తెలియజేయడం, కృతజ్ఞతలు తెలియజేయడం చేశారు. ఇది ఒక తంతు. ఇప్పుడు విజయ్ మీద పడిందా కన్ను. ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటి? పాప ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలే. ఇప్పటికి పరిస్థితే ఆయనకు అర్థం కాని స్థితిలో ఉంది. ఆ మ్యాజిక్ ఫిగరు
ఆ వీసీకే పార్టీ అంట, ఆ పార్టీ మరి ఏం చేస్తుందో తెలీదు. ఈవినింగ్ 4కి ఇచ్చేస్తామంటే సరే, ఏదేమైనా ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి అన్నాడీఎంకేకి సంబంధించిన పళనిస్వామి కానీ, లేదు ఇప్పుడు తాజాగా ఓటమి చెంది ప్రతిపక్ష హోదా దక్కించుకున్నటువంటి స్టాలిన్ కానీ, వాళ్ళు చెప్తున్నారు మేమేం రేసుల్లో లేము, యూ కెన్ గో అహెడ్ అనే తరహాలు ఇప్పుడు తాజాగా వస్తున్న విషయం. అయితే ఇక్కడ ఈవిడ చెబుతున్నది ఏంటి, పదే పదే మేము అద్భుతంగా చేసాము, ఏం చేసాము, అది ఇది అని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. దయచేసి మీ పాలనలో ఆ రిషికొండకు సంబంధించిన అంశం, అది కూడా మీ శాఖకు సంబంధించిందే. ఏం చేశారు, ఎందుకు కట్టారు, దాన్ని ఎంత దుర్వినియోగపరిచారు, ఏంటి, దానికి సమాధానం చెప్పండి. ఇప్పటికైనా వివరణ ఇవ్వండి. రిషికొండ పర్పస్ ఇది, ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాం, దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అనేది ఒక్క వివరణ ఇవ్వండి. అది చెప్పరు. ఎంతసేపటికి అది ఎప్పుడు జరిగింది, ఇది ఎట్టా చేసాము, వీళ్ళు ఎట్టా చేశారని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు కురిపిస్తూ ఉంటుంది. ఈవిడ ఎంత కురిపించినా కానీ అది ఎంత సహేతుకంగా ఉన్నాయనేది కూడా ఆలోచిస్తూ ఉంటారుగా ప్రజలు. అయితే ఇక్కడ రోజా గారి గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు కామెంట్లలో ప్రజలు ఏమని తెలియజేస్తున్నారు తెలుసు అభిప్రాయాలు. ఈవిడని ఎందుకని ఇంకా టాలరేట్ చేస్తున్నారు ఆ రకంగా, ఈవిడేం అవినీతి చేయలేదా అని చెప్పేసి అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి కూటమి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించింది కానీ, ఆ రిషికొండకి సంబంధించింది కానీ, అలాగే అక్కడ ఒక ఎవరి దగ్గర కౌన్సిలర్ దగ్గర దేనికి చైర్మన్ పదవి కోసం వసూలు చేసిన డబ్బులు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు బయటకు రావట్లా అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా రోజా గారు లేదా వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా వాళ్ళు అవలంబించిన తీరు, మాట్లాడిన మాటలు, ఆ బూతులు, ఆ సంస్కృతి, ఆ దాడులు, వాటన్నిటినీ ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోయారా? ప్రతిపక్ష నాయకుడు లేదు, కార్యకర్త లేదు, సామాన్యుడు కాదు, ఎవరిని వదలకుండా ఎవరికి వాళ్ళకి ఏ రకంగా కేసులు పెట్టి లోపలేసారు అనే సంగతి ఏమైనా మర్చిపోయారా? ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అనేది, స్వేచ్ఛ అనే పదాన్ని మర్చిపోయేలాగా చేశారే. మరి అవన్నీ ప్రక్కన పెట్టేసి ఇవాళ వచ్చేసి ఏదేదో చెప్పుకుంటామండి, మా జగనన్న వీరుడు, మా జగనన్న సూర్యుడు అని చెప్పేసి. అంటే జగనన్న సూర్యుడు వీరుడు అని మీరు భజన చేసుకుంటే సరిపోదు, ప్రజలు ఇవ్వాలి, ప్రజలు తెలియచేయాలి ఆ అంశాన్ని. ఇప్పటికీ ఓటమి చెంది ఇంకొక నెల పోతే, ఇంకో నెల ఎందుకు ఒక 20 రోజులు పోతే దాదాపుగా 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో మీరు విశ్లేషించుకున్నది ఏంటి? పార్టీ వైఫల్యాలు ఏంటి? ప్రభుత్వ పాలనలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటి? ప్రజలకు ఎందుకు వ్యతిరేకంగా మారాము ఏంటి అనేది మాత్రం ఎక్కడా లేదు. ఎవరికి వాళ్ళు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారికి భజన. ఇప్పుడు ఆ భజన చేసేవాళ్ళు కూడా తగ్గిపోయిపోయారు. ఇప్పుడు పాపం మొన్నటిదాకా వాళ్ళు వీళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు అసలు పెద్దగా వాయిస్ వినిపించడానికి కూడా ఎవరు రావట్లా. అందుకని ఈరోజు ఇందాక పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడు, కాసేవాడికి ఈ రోజా గారు వచ్చారు, వీళ్ళే. మరి అప్పుడు పెద్ద పెద్ద మంత్రి పదవులు అనుభవించి 2 టర్ముల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పుడైనా వచ్చి బయటకు మాట్లాడారా? ఓటమి చెందిన తర్వాత గట్టిగా పార్టీ వాయిస్ వినిపించారా? ఎందుకు వినిపించలేకపోతున్నారు? అక్కడ ఆ వైఫల్యాలు ఏంటి, ఆ తప్పులు ఏంటి అనేది ఆయనకి తెలుసు. సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. సో ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఆయన ఎందుకు మాట్లాడట్లే? పోనీ ఆయనకంటే పెద్ద స్థాయి నాయకులు ఎవరున్నారు? మరి వాళ్ళే మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. సో ఇక్కడ ఏ అంశం తీసుకున్నా మాట్లాడితే జగనన్న సూపర్, ఓకే, మీ పార్టీ వరకు మీ వరకు ఆయన సూపర్, కానీ ప్రజల దృష్టిలో ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలిగా. ఎంతసేపటికి ఈవీఎంల మీద అనాపాన తోసేయటం, వీళ్ళు చేసిన రూలింగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి చెప్పే ధోరణిలో పోలీసుల్ని అంటే వ్యవస్థల్ని ఏ రకంగా వాడుకున్నారు ఏంటి? పోనీ అంతెందుకు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే పరదాలు కట్టుకొని బయటకు వచ్చాడా? దయచేసి విజయ్ గారు మీరు మాత్రం అది చేయమాకండి, మీరు ఆయన ఫాలో అవుతాడని అంటున్నారు. ఆ పరదాలు కట్టుకుని వెళ్ళటం, లేకపోతే 5 కిలోమీటర్ల దానికి కూడా హెలికాప్టర్లో ప్రయాణాలు చేయటం, ఇది ప్రతిపక్ష కేంద్ర కార్యాలయం పైన దాడులకు పాల్పడటం, ప్రతిపక్ష నాయకుడి పైన డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోవటం, అదేమిటి వినతి పత్రం ఇస్తున్నామని చెప్పేసి జోగి రమేష్ అవ్వటం, అట్లాంటి వాటిని ఎక్కడా కూడా మీరు టాలరేట్ చేయొద్దు దయచేసి. అంటే వీళ్ళు చెప్తున్నారు కాబట్టి అంటున్నారు, మీరు ఆ నేచర్ కాదనుకున్నా బహుశా. ఎందుకంటే ఇప్పుడు మీ నేచర్ ఏంటో తెలియదు, మీ వ్యవహార శైలి ఏంటంటే మీ పనితీరు ఏంటో తెలియదు. ప్రజలు మీకు అవకాశం ఇస్తున్నారు అంటే బహుశా అయిపోవచ్చు 2-3 రోజుల్లో. అధికారం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పాలన చేయండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజా సమస్యలు పరిష్కరించండి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి లాగా లేకపోతే ఇంకొకరిలాగా అని చెప్పేసి కాకుండా
మంచి తీసుకోండి, ఏ నాయకుడు ఏ మంచి చేశాడో అని మాత్రమే తీసుకోండి. అంతేగాని వాళ్ళ యొక్క వైఫల్యాలు అనేది చూసారా, వాటిని చూసి తెలుసుకోండి. మీరు ఏది చెయ్యకూడదో తెలుసుకోండి. ఫస్ట్ ఏం చెయ్యాలో అనే దానికంటే ప్రజలు ఏం చేస్తే ఆగ్రహ జ్వాలలు కురిపిస్తారు అనేది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు రోజా గారు చేసిన ఈ వ్యాఖ్యలకి మరి ఆవిడేమో క్యాంపెయినింగ్ చేసింది స్టాలిన్కి, ఇప్పుడు వచ్చేసేమో గెలిచిన తర్వాత విజయ్ అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫోటో పట్టుకున్నందుకు అసలు ఆ ఫోటో పట్టుకోవడం వల్లే గెలిచాడు అని చెప్పి. నిజంగా ఆ ఫోటో పట్టుకోకపోతే ఆయనకి బ్రహ్మాండంగా మెజారిటీ కూడా వచ్చేసేదేమో, మ్యాజిక్ ఫిగరు. ఇప్పుడు ఆ మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఉండిపోవడానికి కారణం కూడా ఇదేనేమో. బహుశా మామూలుగా ఆయనకు 130 స్థానాలు వచ్చాయేమో, అది 108తోనే ఆగిపోయినాయేమో ఆ ఫోటో పట్టుకోవడం వల్ల అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవని పరిస్థితి నుంచి పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన గెలిచాడంటే మా జగన్ అన్న వాళ్ళనే అని చెప్పి చెప్పుకుంటున్నారంటే ఇక వీళ్ళ ఆలోచన తీరు, వీళ్ళ విధానాలు ఏ రకంగా ఉన్నాయని అర్థం చేసుకోండి. ముఖ్యంగా రోజా మాట్లాడిన మాటల వలన మీకు ఎటువంటి అభిప్రాయం కలుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.